హలో ఫ్రెండ్స్, గుత్తి వంకాయ కర్రీ ఎలా వండుకోవాలో చూపిస్తున్నాను. దానికోసం ముందుగా వంకాయల్ని ఇలా కట్ చేసుకోవాలి. ఈ విధంగా కట్ చేసుకున్న తర్వాత ముందుగా ఆనియన్స్ని పేస్ట్ చేసుకోవాలి. ఆనియన్స్ ఇలా కట్ చేసుకొని పేస్ట్ చేసుకున్న తర్వాత దీంట్లోకి మసాలా పౌడర్స్ యాడ్ చేసుకోవాలండి. కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుంటున్నాను. 1½ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ని వేసుకుంటున్నాను. 1½ స్పూన్ కారం కూడా యాడ్ చేసుకుంటున్నాను. కారం వేసుకున్న తర్వాత దీంట్లోకి కొంచెం రుచికి తగినంత సాల్ట్ని అయితే యాడ్ చేసుకుంటున్నానండి. కర్రీ అయితే సూపర్ టేస్టీగా ఉంటుందండి. నా వీడియోస్ మీకు కనుక నచ్చినట్టయితే లైక్ చేసి షేర్ చేయండి. దీంట్లోకి కొద్దిగా పసుపు, చిటికెడు 1 స్పూన్ ధనియాల పౌడర్ యాడ్ చేసుకుంటున్నాను. కొద్దిగా గరం మసాలా కూడా వేసుకుంటున్నాను. ఇలా వేసుకున్న తర్వాత దీంట్లోకి నువ్వుల పొడిని యాడ్ చేసుకుంటున్నానండి. నువ్వుల్ని ఫ్రై చేసి పొడి చేసుకుని ఇలా పెట్టుకున్నాను. ఈ నువ్వుల పొడిని యాడ్ చేసుకుంటున్నాను. ఈ నువ్వుల పొడి యాడ్ చేసుకొని దీన్ని ఇంకొకసారి గ్రైండ్ చేసుకోవాలి. ఇలా గ్రైండ్ చేసుకున్న దాన్ని ముందుగా పెనం పెట్టుకొని వంకాయల్లోకి ఇలా స్టఫ్ చేసుకొని వేసుకోవాలండి. ఇలా వేసుకొని మొత్తం అన్నింటిలో కూడా పెట్టుకొని వేసుకొని బాగా వేయించుకోవాలి. ఈ కర్రీ అయితే సూపర్ టేస్ట్ వస్తుందండి. నువ్వుపొడి వేసిన వలన మంచి కమ్మదనంగా ఉంటుంది. నేను వారాలప్పుడు అంటే బుధవారం, సోమవారాలప్పుడు మాత్రం ఈ నువ్వుపొడి ప్లేస్లో వేరుశనగ గుళ్ళు వేస్తూ ఉంటానండి. అదొక టేస్ట్ వస్తుంటుంది బాగా. మా ఇంట్లో అయితే కనుక ఇలా నువ్వుపొడి వేసి చేస్తే బాగా ఇష్టంగా తింటూ ఉంటారు. వంకాయలు బాగా మగ్గిన తర్వాత వాటర్ వేసుకొని దీనిలా దగ్గర పడిపోయిన తర్వాత కొత్తిమీర వేసుకుంటే కర్రీ రెడీ అయిపోయిందండి. వీడియో చూసినందుకు థ్యాంక్ యూ.